వెల్కమ్ టు ఎంట్రీ అప్లికేషన్స్ కరెంట్ అఫైర్స్ సెషన్. ఈ కరెంట్ అఫైర్స్ సెషన్లో మనం జనరల్గా కరెంట్ అఫైర్స్ అనగానే మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. అంటే ఎలాంటి అంశాలు అని అంటే మనకి జనరల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాతీయ అంశాలు ప్రాముఖ్యత ఎక్కువగా ఉండేవి. ఇక్కడ దాదాపుగా మనకి 2 నుంచి 3 క్వశ్చన్స్ దాకా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత వీటి తర్వాత అంతర్జాతీయ అంశాలు ఉంటాయి. అంతర్జాతీయ అంశాలు అంటాం, తీయ అంశాలు. ఇవి అంతర్జాతీయ అంశాల నుంచి కూడా దాదాపుగా మనకి 3 క్వశ్చన్స్, సమ్ టైమ్స్ దే మే గో ఫర్ 4 క్వశ్చన్స్ అనమాట. 4 క్వశ్చన్స్ కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. వీటి తర్వాత ముఖ్యమైన అంశం ఇంకోటి ఏంటి అని అంటే క్రీడలు, అవార్డులు అని ఉంటాయి. క్రీడలు, అవార్డులు. సో ఇది కూడా ఒక ఏరియా అనమాట. ఇక్కడి నుంచి కూడా మనకి 2-3 క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. తర్వాత వీటితో పాటు నియామకాలు ఉంటాయి. నియామకాలు అంటే మనకి అపాయింట్మెంట్స్ అంటాం. అపాయింట్మెంట్స్ నుంచి కూడా 1 or 2 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత సూచీలు ఉంటాయి. సూచీలు, ఇండెక్సెస్ అంటాం కదా. ఈ సూచీలు భారతదేశం ఏ ర్యాంక్లో ఉంది ఆ పర్టికులర్ ఇండెక్స్లో అనేది క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. సో ఇక్కడి నుంచి కూడా మనకి 1 or 2 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత ఇంపార్టెంట్ డేస్ ఒకటి ఉంటుంది, తేదీలు అంటాం, తేదీలు. ఈ ఇంపార్టెంట్ డేస్ నుంచి కూడా 1 మార్క్ కన్ఫర్మ్గా వస్తుంది. ఇలా మనకి క్లాసిఫై చేసుకుంటూ వెళ్తే చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిన ఏరియాలు చాలా ఉన్నాయి, ఇలాంటి అంశాలు అనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్టికులర్ అంశాలు డిస్కస్ చేస్తున్నప్పుడు వీటికి రిలేటెడ్గా మనం ప్రజెంట్ సినారియో చెప్పుకుంటూ, అంటే కరెంట్ వీటి గురించి ఉన్న అంశం ఏంటి మార్కెట్లో అనేది చెప్పుకుంటూ, దాంతోపాటు వాటికి రిలేటెడ్గా ఉన్న ఏవైతే వాటిని లింక్ అయిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా డిస్కస్ చేసాము అని అంటే ఈ పర్టికులర్ ఏరియాలో స్ట్రాంగ్గా ఉండడానికి ఛాన్స్ ఉంది. సో మనం ఫిబ్రవరి 2021లో కొన్ని ఫస్ట్ వీక్లో ఉన్న కొన్ని కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ వాటిని మనం ఇక్కడ ప్రజెంట్ చేసుకున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఫస్ట్ వన్ చూడండి. రైలు బోగిలను శుభ్రపరచడానికి యూవీ కిరణాలను ఉపయోగించిన మొదటి మెట్రో ఏది అని అడుగుతాడు. ఇలా క్వశ్చన్ అడుగుతాడు. మొదటి మెట్రో ఏది అని అంటే లక్నో అనమాట. ఉత్తరప్రదేశ్ కదా, ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ కదా లక్నో. సో అక్కడ ఏం చేశారు అంటే రైలు బోగిలను శుభ్రపరచడానికి ఈ అతినీల లోహిత కిరణాలు ఉంటాయి, అంటే అల్ట్రావైలెట్ రేస్ అంటాం, ఉపయోగించి దాన్ని ఏం చేశారంటే శుభ్రం చేయడానికి, కోచ్ను శుభ్రం చేయడానికి ఈ అతినీల లోహిత కిరణాలను ఉపయోగించారనమాట. సో ఇది మనకి ప్రపంచంలో మొదటిసారి అంటే కాదు, మనకి న్యూయార్క్లో వరల్డ్లో ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరు అంటే అల్ట్రావైలెట్ రేస్ని ఉపయోగించి, అదే అతినీల లోహిత కిరణాలను ఉపయోగించి ఈ మెట్రోన్స్ని క్లీన్ చేసే ప్రాసెస్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అని అంటే దాన్ని న్యూయార్క్ నుంచి తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఎందుకు ఈ టైంలో మరి దీనికి ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది అని అంటే మనకు తెలుసు, కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో దాని ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించాలని ప్రతి మెట్రో గ్రూప్ కోరుకుంటుంది. కాబట్టి దాన్ని అనుసరించి ఈ చర్యను తీసుకోవడం జరిగిందనమాట. అది పాయింట్. మనకి ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇక్కడ అంటే ఏమి ఇంపార్టెంట్ అని అనుకున్నాం అనుకోండి, ఇది జాతీయ అంశం అంతే కదా, నేషనల్ ఇష్యూనే కదా, జాతీయ అంశం కింద తీసుకోవాలి దీన్ని. ఎందుకు అని అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కంట్రీ గురించి మాట్లాడుతున్నాడు, ఏ పాయింట్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నది ఇక్కడ అనేది మనం తెలుసుకోవాలి. దాంతోపాటు ఏంటంటే జాతీయ అంశం కదా, ఇక్కడ మనకి హైలైట్ అయిన పాయింట్స్ ఏంటి అని అంటే ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు, లక్నో మెట్రోలో, ఇది ఒక పాయింట్ తెలియాలి. ఫస్ట్ ప్రపంచంలో ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అని అడిగితే న్యూయార్క్లో, ఇది కూడా తెలియాలి, ఇది కూడా పాయింటే కదా, ఇంపార్టెంట్ పాయింటే కదా, న్యూయార్క్లో అని తెలుసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి, ఇండియాలో ఫస్ట్ ఎక్కడ అని అడుగుతాడు, సింపుల్ వన్. సో ఆ పాయింట్ ఇలాగ మనం ఆ క్వశ్చన్ ఆ పర్టికులర్ పాయింట్ గురించి నేర్చుకుంటున్నప్పుడే ఎగ్జామ్లో ఎలా అడుగుతాడని కనుక ఒకసారి అనలైజ్ చేసుకుంటే క్వశ్చన్ హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనకి వెళ్దాం, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. చూడండి, ఆర్ఎస్ శర్మ నేషనల్ హెల్త్ అథారిటీ సిఇఓగా బాధ్యతలు స్వీకరించారు అంటున్నారు. ఎవరు, ఆర్ఎస్ శర్మ కదా. ఈయన స్పెషాలిటీ ఏంటో చూద్దాం. ఈ ఆర్ఎస్ శర్మ అని ఆయన అంతకుముందు ట్రాయ్కి చైర్మన్గా వర్క్ చేశారు. ట్రాయ్ అని ఉంది కదా, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ ట్రాయ్కి మనకి సీనియర్ బ్యూరోక్రాట్, తర్వాత మాజీ ట్రాయ్ చైర్మన్గా కూడా వర్క్ చేశారు. రామ్ సేవక్ శర్మ అంటాం, ఆర్ఎస్ అంటే రామ్ సేవక్ శర్మ. సో ఈయన భారత ఆరోగ్య సంస్థ యొక్క, ఇప్పుడు భారత ఆరోగ్య సంస్థ ఉంది కదా, దాని యొక్క $1.43 బిలియన్ ప్రజా ఆరోగ్య బీమా లేదా భరోసా పథకాన్ని అమలు చేయడానికి బాధ్యత వహించే ఈ స్వయం ప్రతిపత్తి సంస్థ ఏది, అది నేషనల్ హెల్త్ అథారిటీ అంటాం, ఎన్హెచ్ఏ. ఇది ఇండియాలో $1.43 బిలియన్ ప్రజారోగ్య బీమా అంటే ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేసే ఒక ఎంటిటీ అనమాట ఇది ఎన్హెచ్ఏ అనేది. దీనికి బాధ్యత వహిస్తున్నారు ఈయన. తర్వాత ఏంటి అని అంటే ఈ స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన ఎన్హెచ్ఏ నేషనల్ హెల్త్ అథారిటీ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఈయన హోల్డ్ అవుతారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిఇఓ అంటే
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరే కదా. సో ఇక్కడ దీనికి అంటే దీని కింద మనం విన్నాము అని అంటే ఒక స్పెషల్ స్కీమ్ ఉంది, ABPMJAY అని. ఆయుష్మాన్ భారత్, ఏ అంటే ఆయుష్మాన్, బి అంటే భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనే ఒక స్కీమ్ ఉందన్నమాట. ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్ గా, అంటే గవర్నమెంట్ చాలా దీని మీద ఫోకస్ చేసి ఇంట్రొడ్యూస్ చేసిన ప్రోగ్రామ్ ఇది. తర్వాత దీనికి ఈయనకు ముందు ఎవరున్నారు అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నారు చూడండి, ఈయన ఆర్ఎస్ శర్మ. ఇక్కడ ఎవరు అంటే ఈ పర్సన్ ఎవరు అంటే ఇందుభూషణ్ అనమాట. ఇందుభూషణ్ అనే అతను 3 ఏళ్ల పదవీ కాలం జనవరి 21కి ముగిసిపోవడంతో ఆ ప్లేస్ లో ఎవరు వచ్చారు అంటే ఆర్ఎస్ శర్మ ఇంట్రడ్యూస్ అయ్యారు. అది పాయింట్. తర్వాత ఇక్కడ కోవిడ్ వ్యాక్సిన్ మనకి దాని గురించి మాట్లాడుకున్నాం. కోవిడ్ వ్యాక్సిన్ డెలివరీ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, దీనికోసం సాధికారత కమిటీ చైర్మన్ గా శర్మ ఇటీవల నియమించడం కూడా జరిగింది. అంటే రీసెంట్ గా దీనికి ముందు ఆయన దేనిలో వర్క్ చేశారు అంటే ట్రాయ్లో వర్క్ చేశారు, ఫైన్. కోవిడ్ వ్యాక్సిన్ డెలివరీ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఉంది కదా, దానిలో సాధికారత కమిటీ చైర్పర్సన్ గా కూడా పనిచేశారు ఎవరు, ఆర్ఎస్ శర్మ. సో అది కూడా మనం ఫోకస్ చేయాలి. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటాం, అంటే నీతి ఆయోగ్ అని వింటాం. నీతి ఆయోగ్ ఇదే కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్. NITI, ఈ నీతి ఆయోగ్ సభ్యుడైన మనకి వికే పాల్ ఒక ఆయన ఉన్నారు. దీనిలో నీతి ఆయోగ్ లో వికే పాల్ అని ఉంటారు. ఆయన ఏంటి అని అంటే ఇక్కడ పర్మనెంట్ మెంబర్ సరస్వత్, తర్వాత ఏమైనా వికే పాల్, వీళ్ళు ఏంటి అని అంటే దానిలో పర్మనెంట్ మెంబర్స్ అనమాట నీతి ఆయోగ్ లో. వీళ్ళిద్దరితో పాటు అంటే ఎవరెవరు, సరస్వత్, పాల్ తో పాటు రమేష్ సింగ్ అని కూడా ఒక ఆయన ఉంటారు. వీళ్ళు పర్మనెంట్ మెంబర్స్ అనమాట నీతి ఆయోగ్ లో. ఈ నీతి ఆయోగ్ మెంబర్స్ అనే వీళ్ళు ముగ్గురు, వీళ్ళ నేతృత్వంలో ఉన్నత స్థాయి వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ప్యానల్ ఇంట్రడ్యూస్ చేయబడింది అనమాట. ఆ కోవిడ్ కి రిలేటెడ్ గా వ్యాక్సిన్ ప్రొవైడ్ చేయడంలో అనమాట. ఈ ప్యానెల్లో ఈయన పనిచేశారు, ఆర్ఎస్ శర్మ పనిచేశారు. అక్కడ అతను ఆరోగ్యం మరియు పోషణ నిలువ, అంటే పోషణకి సంబంధించిన ఏరియాలు ఏవైతే ఉంటాయో ఆ పర్టికులర్ భాగాలకి ఈయన నాయకత్వం వహించారు అనమాట. సో అక్కడ కూడా ఉన్నారు, అది కూడా మనం పాయింట్ క్యాచ్ చేయాల్సింది. సో యాజ్ ఎ హోల్ ఇక్కడ మనకి దీన్ని మనం దేని కింద తీసుకోవచ్చు అంటే, ఏ పాయింట్ కింద తీసుకోవచ్చు అని అంటే, ఇవి ఇలాంటి వాటిని ఏమంటామంటే మనం నియామకాల కింద చెప్పుకుంటాం. ఇది నియామకం అనమాట. ఇక్కడ నేను నోట్ చేస్తున్నాను, నియామకం. ఇది అపాయింట్మెంట్ కదా, నియామకం. దేనికి రిలేటెడ్ గా ఉంది అనేది కూడా మనం క్యాచ్ చేయాలి. వేడికి రిలేటెడ్ గా ఉంది, NHAకి రిలేటెడ్ గా. తర్వాత ఇక్కడ ఒక స్కీమ్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కదా, ఆ స్కీమ్ కూడా చూడాలి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఈ పర్టికులర్ స్కీమ్ కింద బీమా సౌకర్యాన్ని 10 కోట్ల మంది భారతీయులకు ఇవ్వాలి అనేది గవర్నమెంట్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట, డ్రీమ్ అనమాట. సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఏదైతే నేషనల్ హెల్త్ అథారిటీ ఉందో దానికి ఈయన సిఇఓగా ఎంపిక అవడం జరిగింది అనేది పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా జైషా అంట, జైషా అని కూడా అనొచ్చు, జైషా ఈ పర్సన్ ఎన్నుకోవడం జరిగింది. దేనికి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అంటున్నాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ కదా, ACC అంట, ఆసియా క్రికెట్ కౌన్సిల్, ACC. మనం జనరల్ గా ఏమేమి విన్నాం, BCCI విన్నాం, తర్వాత ఇంకేం విన్నాం, ICC విన్నాం. ACC అంటే ఏంటి అంటే ఇది ICCలో ఒక భాగం అనమాట. ఏషియాని రిప్రజెంట్ చేస్తూ, ఆసియా ఖండాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్న కౌన్సిల్ ఏదైతే ఉందో అదనమాట ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అనమాట. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అంటాం, ఆసియా క్రికెట్ కౌన్సిల్. దానికి అధ్యక్షుడిగా ఈ జైషాని తీసుకోవడం జరిగింది. దీని స్పెషాలిటీ ఏంటి మరి, ఇది నియామకమే కదా, ఇది నియామకం కిందే మనం కన్సిడర్ చేయాలి దీన్ని. మరి ఈయన స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇక్కడ ఈయన స్పెషాలిటీ కూడా ఉంది. ఏంటి అంటే ఇతను అతి పిన్న వయస్కుడు అనమాట, అతి పిన్న వయస్కుడు. ఈ పొజిషన్కి వెళ్ళిన అతి పిన్న వయస్కుడు ఇతను. ఉన్నవాళ్ళలో చిన్న ఏజ్ పర్సన్ అనమాట. అంతేనా, ఇంకేమైనా స్పెషాలిటీ ఉందా అంటే ఇక్కడ ఉందనే చెప్పాలి. ఇతనికి ముందు ఎవరున్నారు అంటే, ఇతనికి ముందు హసన్ పాషన్ అని ఒకటి ఉన్నాడు, నజ్యూమ్ హసన్ పాషన్ అని. అతని ప్లేస్ లో ఈయన రావడం జరిగింది అనమాట. ఎవరు, మన జైషా రావడం జరిగింది. 32 ఏళ్ల వయసు వాడే, చిన్నవాడు కాబట్టి ఉన్న వాళ్ళలో చిన్నవాడు అనమాట. ఇప్పటి వరకు ఈ పొజిషన్కి వెళ్ళిన వాళ్ళలో చిన్నవాడు ఇతను. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ బోర్డు, ఆసియా బోర్డు పూర్తి సభ్యులలో ఒకరి స్థానం మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ మెంబర్ లోంచి ఒక పర్సన్ ఈ పర్టికులర్ పొజిషన్ కి 2 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటారనమాట. సో అలా ఇతని వంతు వచ్చిందనమాట ఇప్పుడు. తర్వాత ఇక్కడ ఇంకా మనం ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే ICC అన్నాం అనుకోండి. ICC అనగానే మనకి ఇప్పుడు మనం జనరల్ గా చూస్తే ఇక్కడ ఎవరున్నారు, గ్రెగ్ బార్క్ ఉన్నారు. గ్రెగ్ బార్క్
దాని చైర్మన్ గా ఉన్నారు. దేనికి? ఐసీసీకి. గ్రెగ్ బాక్ ఇతను. తర్వాత నెక్స్ట్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఐసీఐసీది, అది కూడా తెలుసుకోవాలి కదా. ఐసీఐసీ ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉంది అంటే, ఐసీసీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం దుబాయ్ లో ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, మనం తెలుసుకోవాల్సిన పాయింట్. దుబాయ్ అంటే ఎక్కడిది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కదా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దీని సిఇఓ ఎవరు అంటే, దీనికి సిఇఓ ఉన్నారు కదా, ఐసీసీకి సిఇఓ మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది మను సాహ్ని అనమాట. దీనికి సిఇఓ ఎవరు అంటే మను సాహ్ని. సిఇఓ మను సాహ్ని. మను సాహ్ని దేనికి సిఇఓ అంటే బాబు ఈ పర్టికులర్ కాంటెక్స్ట్, అది చూసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ పర్టికులర్ ఐసీసీకి మాట్లాడుతున్నాను నేను. అదే కనుక మనం ఒకసారి బీసీసీఐ గురించి కనుక చూసామనుకోండి, బీసీసీఐ అధ్యక్షుడు మనకు బాగా తెలుసు, వెరీ ఫేమస్ పర్సన్, ఫెమిలియర్ పర్సన్ కూడా కదా, సౌరవ్ గంగూలీ కదా. సౌరవ్ గంగూలీ. సౌరవ్ గంగూలీ దేనికి అంటే ఐసీసీకి. తర్వాత ఉపాధ్యక్షుడు ఎవరు అంటే, దీనికి బీసీసీఐకి ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా. రాజీవ్ శుక్లా. ఇంకా ఇక్కడ మనం ఈ క్రికెట్ రిలేటెడ్ గా ఉన్న కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ ఫినిష్ చేసేసుకోవాలి. తర్వాత ఏంటి, నెక్స్ట్ ఎవరు ఉన్నారు? తర్వాత ఇక్కడ మనకి మెన్స్ కోచ్, విమెన్స్ కోచ్ కూడా ఇంపార్టెంట్. మెన్స్ కోచ్ ఎవరు? మనకి మెన్స్ కోచ్ వచ్చేటప్పటికి రవి శాస్త్రి. తర్వాత ఉమెన్ కోచ్ ఎవరు అని అంటే, ఉమెన్ కోచ్ పురార్కే రామన్ అనమాట. ఉరార్కే రామన్ అంటాం. ఉరార్కే రామన్. ఉరార్కే రామన్ ఇక్కడ విమెన్ కోచ్ అనమాట, బీసీసీఐ. తర్వాత బీసీసీఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? మనకి మహారాష్ట్ర కదా, ముంబైలో ఉంది. అదే వాంఖడే స్టేడియంలో ఉంటుంది అనమాట. ఓకేనా, బీసీసీఐ. తర్వాత నెక్స్ట్ మనకి కావాల్సిన పాయింట్ ఏంటి, ఇంకా ఏం మనకి కావాలి అని అంటే, ఈ బీసీసీఐకి, ఈ బీసీసీఐ ఏదైతే ఉందో బీసీసీఐకి కార్యదర్శి అంటే సెక్రటరీ అంటాం కదా, కార్యదర్శి ఎవరు అంటే ఈ పర్సనే ఉన్నారు. ఎవరు? జైషా. జైషా దీనికి కార్యదర్శి అనమాట, బీసీసీఐకి కార్యదర్శి. అతను ఇక్కడ మనకి ఇప్పుడు ఏసీసీకి అంటే ఆసియా క్రికెట్ కౌన్సిల్కి దాన్ని హెడ్ గా అపాయింట్ అవడం జరిగింది. అది పాయింట్. సో ఇలా మనం ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు కంప్లీట్ గా దానికి రిలేటెడ్ గా ఉన్న ఏరియాలన్నింటి డిస్కస్ చేస్తే ఏమవుతుందంటే స్ట్రాంగ్ గా మనకి కాన్సెప్ట్ తెలిసే స్కోప్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి వెళ్దాం. యా, ఇది ఇది దేనికి రిలేటెడ్ కాన్సెప్ట్ అని కనుక అనుకుంటే మనం దీన్ని చూడగానే అర్థమైపోతుంది. దినోత్సవం అంటున్నాడు కదా, డేట్స్ అనమాట, తేదీలు. ఈ తేదీలకి ఒక పాయింట్ మనకి ఇప్పుడు అడుగుతున్న పద్ధతి ఏంటి అని అంటే, తేదీల్లో వాటి థీమ్ అడుగుతున్నాడు. అంటే దాని థీమ్ ఏంటి అని అడుగుతున్నాడు క్వశ్చన్. కాబట్టి మనం ఏం చేయాలి? థీమ్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవం అంటున్నాడు, వరల్డ్ లెప్రసీ డే అంటున్నాడు. తేదీ కింద దీన్ని డిస్కస్ చేయాలి. ఎప్పుడు వరల్డ్ లెప్రసీ డే అది తెలియాలి కదా, దాని ప్రాముఖ్యత ఏంటి, ఇలాంటివి తెలుసుకోవాలి. దీన్ని ఏమంటారు అంటే, లెప్రసీని ఏమంటారంటే హాన్సన్ వ్యాధి అని కూడా అంటారు. అదొకటి తెలియాలి. దీన్నే హాన్సన్ వ్యాధి అన్న ఇదే లెప్రసీనే హాన్సన్ వ్యాధి అంటాం. దీని గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రపంచ కుష్టు దినోత్సవం జనవరి చివరి ఆదివారంలో జరుపుకుంటారు. జనవరి చివరి ఆదివారం, డేట్ కాదు ఇక్కడ, జనవరి చివరి ఆదివారం, చివరి ఆదివారం సెలబ్రేట్ చేసుకుంటారు దీన్ని. 2021లో ఈ రోజు జనవరి 31 వచ్చింది. జనవరి 31న ఈ 31st మనకి చివరి ఆదివారం కాబట్టి జనవరిలో అది ఆ డే సెలబ్రేట్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే మళ్ళీ చివరి ఆదివారం నెక్స్ట్ ఇయర్ వేరే డేట్ రావచ్చు, కాబట్టి అది ఫోకస్ చేయాలి. ఒక ఫిక్స్డ్ డేట్ కాదు, చివరి ఆదివారం ఏ డేట్ అయితే ఆ డేట్ కన్సిడర్ చేస్తారనమాట. తర్వాత ఇక్కడ 2021 ప్రపంచ కుష్టు దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అని అంటే, మనకి థీమ్ కదా ఇంపార్టెంట్ అనుకున్నా. థీమ్కి వచ్చేటప్పటికి ఇక్కడ చూద్దాం, బీట్ leprosy and end stigma and advocate for mental well-being. ఇది అన్నమాట థీమ్ మనకి ఇంగ్లీష్ లోనే ఇస్తాడు, తెలుగులో ఇప్పుడు ఎగ్జామ్ లో కూడా థీమ్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది. తెలుగు ఎగ్జామ్ అయినా థీమ్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది. సో అది ఫోకస్ చేయాలి. బీట్ లెప్రసీ, ఎండ్ స్టిగ్మా అండ్ అడ్వకేట్ ఫర్ మెంటల్ వెల్ బీయింగ్. అంటే ఈ లెప్రసీని కంప్లీట్ గా మనం పారద్రోలాలి. ఏదైతే ఈ స్టిగ్మా ఉందో, అంటే ఈ వ్యాధికి రిలేటెడ్ గా మనలో ఉన్న న్యూనత ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకొని స్ట్రాంగ్ గా ఉండాలి. అంటే దీనివల్ల వచ్చే కన్సిక్వెన్సెస్ కానీ ప్రాబ్లమ్స్ తెలుసుకొని దాని నుంచి బయటపడడానికి ట్రై చేయాలి. అది వచ్చినా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి అనేది కాన్సెప్ట్ అనమాట, వాళ్ళ పాయింట్ అనమాట.
సో ఇక్కడ చివరి ఆదివారంలో జరుపుకుంటామని తెలియాలి. అంతర్జాతీయంగా వరల్డ్ వైడ్ కదా, ప్రపంచాన్నాం కదా, ప్రతి చోట మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే డేట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు భారతదేశం అంటే ఇండియాకి సంబంధించిన డేట్స్ కూడా నేషనల్ జాతీయ సంబంధమైన దినాలు కూడా అదే వాటికి రిలేటెడ్ గానే ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వరల్డ్ ఎడ్యుకేషన్ డే ఉంది, నేషనల్ ఎడ్యుకేషన్ డే ఉంది. తర్వాత పోతే మనం ఇంకా ఇలా అబ్జర్వ్ చేసాము అంటే నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఉంది, ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఉంది. ఇలాంటి కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి. వరల్డ్ పాపులేషన్ డే, నేషనల్ పాపులేషన్ డే, నేషనల్ ఓటర్స్ డే, వరల్డ్ ఓటర్స్ డే. ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటిని క్లియర్గా డిఫరెన్స్ క్లియర్గా కనుక తెలుసుకున్నామంటే ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ మనకి వెళ్దాం, నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం. కొల్లాపూర్ చెందిన శివం సహకారి బ్యాంక్ లైసెన్స్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. కొల్లాపూర్కి చెందిన శివం సహకారి బ్యాంక్, సహకారి బ్యాంక్ అంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ కదా, శివం సహకారి బ్యాంక్. ఇది దేనికి రిలేటెడ్ అంటే ఎకానమీకి రిలేటెడ్ పాయింట్ అనమాట. ఎకానమీకి రిలేటెడ్ కదా, ఎకానమీకి రిలేటెడ్ పాయింట్ లేదా మనకి ఎగ్జామ్ బ్యాంకింగ్ రిలేటెడ్ వాళ్ళు బ్యాంక్ ఎగ్జామ్స్ లో అడగడానికి స్కోప్ ఉన్న క్వశ్చన్. జనరల్గా బ్యాంక్ ఎగ్జామ్సే కాదు, గ్రూప్ 2 కానీ, తర్వాత గ్రూప్ 1 కానీ, ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ అలాంటి వాటికి కూడా ఇలాంటి పోస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బర్నింగ్ ఎకానమీ కాన్సెప్ట్ కాబట్టి. కొల్లాపూర్కి చెందిన ఈ శివం సహకారి బ్యాంక్ లైసెన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. లైసెన్స్ రద్దు చేసింది అంటే దానికి కారణాలు తెలియాలి కదా. ఎందుకు లైసెన్స్ రద్దు చేసింది అని అంటే ఒకటే రీజన్. ఇక్కడ చెప్తున్న రీజన్ ఏంటి అని అంటే డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో, ఈ డిపాజిట్లో కస్టమర్లు చేసిన డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ బ్యాంక్ కస్టమర్లకు తిరిగి ఇవ్వలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. అంటే వాటిని ఇన్వెస్ట్ చేసిన ఎక్కడైతే వేరే వేరే చోట్ల ఇన్వెస్ట్ చేస్తారు కదా, వాటి దగ్గర బ్యాంక్ దగ్గర వచ్చిన డిపాజిట్లన్నింటినీ వేరే వేరే ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తారు, పోర్ట్ఫోలియో అంటాం దాన్ని. అలా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్స్ నుంచి వచ్చిన ప్రాఫిట్ రాకుండా లాస్ మూవ్ అయ్యేటప్పటికి ఆ డిపాజిట్ని ఏ పరిస్థితికి వచ్చేసింది అని అంటే కస్టమర్లకి డిపాజిట్లను తిరిగి ఇవ్వలేని పరిస్థితికి వచ్చేసింది. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మరి ఏం చేస్తారు అని అంటే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు వాటి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. క్యాన్సిల్ చేస్తే మరి కస్టమర్ల పరిస్థితి ఏంటి అనేది ఒక డౌట్ వస్తుంది. మరి వినియోగదారులు ఉంటారు కదా, వినియోగదారులకు పరిస్థితి ఏంటి అని అంటే వినియోగదారులకి ఒక అవకాశం ఉంటుంది. ఏంటి అని అంటే బ్యాంక్స్ లో మనకి డిఐసిజిసి అని ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అని ఉంటుంది. ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఈ వ్యవస్థ ఏంటి అని అంటే డిఐసిజిసి వ్యవస్థ ఏంటి అని అంటే కస్టమర్ చేసిన డిపాజిట్స్ అన్నింటికి బ్యాంక్ ఏం చేస్తుందంటే బీమా కింద కొంత డబ్బులు డిఐసిజిసిలో ఎప్పుడు కొంత అమౌంట్ ని రిజర్వ్ చేస్తూ ఉంటుంది. కస్టమర్కి కనుక ఒకవేళ బ్యాంక్ కనుక క్లోజ్ అయ్యే పరిస్థితి కనుక వస్తే అలాంటి సందర్భంలో డిఐసిజిసి కస్టమర్లకి ఎంత అమౌంట్ దాకా పే చేయగలుగుతుంది అంటే 5 లక్షల రూపాయల దాకా ఇవ్వగలుగుతుంది. 5 lakhs. 5 లక్షలు అంటే మరి దీనికి ఎలా క్యాలిక్యులేషన్ ఎలాగానంటే కస్టమర్ డబ్బులు ఎంత ఉన్నా 5 లక్షలు కాదు. ఇప్పుడు 2 లక్షలు ఉందనుకోండి 2 lakhs ఇచ్చేస్తారు. 3 lakhs ఉందనుకోండి 3 lakhs ఇస్తారు. 5 lakhs లోపు ఎంత అమౌంట్ ఉన్నా కంప్లీట్ అమౌంట్ ఇస్తారు. 5 లక్షలు దాటి ఉన్న అమౌంట్ ఉన్నా కూడా 5 lakhs ఇస్తారు. ఎందుకంటే ఈ 5 lakhs అమౌంటే ఇది మినిమం ఈ ఇచ్చే మాక్సిమం అమౌంట్ అనమాట. 5 lakhs మాక్సిమం అమౌంట్. ఒకవేళ వాళ్ళు 1 lakh ఇన్వెస్ట్ చేశారు, 1 lakh తిరిగి ఇస్తారు. అంటే డిపాజిట్కి ఎలాంటి నష్టం జరగకుండా చూస్తారు. అంతకుముందు ఈ డిఐసిజిసి ఇచ్చే బీమా సౌకర్యం ₹1,00,000 ఉండేది. దీని 2020-21 బడ్జెట్ లో ఏం చేశారు అంటే 5 లక్షలకి పెంచడం జరిగింది. దట్స్ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. సయ్యద్ ముష్తాక్ అలీ T20 ట్రోఫీ. T20 ట్రోఫీ అంటున్నాడు కదా, ఇది ఎక్కడ జరిగింది, తర్వాత ఎవరు గెలిచారు అనేది పాయింట్స్ కావాలి మనకి. ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఇక్కడ ట్రోఫీ పేరు సయ్యద్ ముస్తాఫ్ అలీ కదా, అహ్మదాబాద్ లో జరిగింది. జరిగింది ఎక్కడ అంటే అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో జరిగింది. తర్వాత ఫైనల్లో ఈ బరోడాని 7 వికెట్ల తేడాతో ఓడించి తమిళనాడు ఏమైంది అని అంటే తమిళనాడు ఈ ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది. ఈ T20 ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది. గెలిచింది ఎవరు, విన్నర్ ఎవరు, తమిళనాడు. రన్నర్ ఎవరు అది కూడా తెలియదు కదా, బరోడా అంటే మీకు గుజరాత్లో అనమాట. బరోడా, బ్యాంక్ ఆఫ్ బరోడా అంటాం. బరోడా అనేది ఏరియా కూడా ఉంది కదా. సో ఇక్కడ అహ్మదాబాద్ లో జరిగింది ఎక్కడ అంటే అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ స్టేడియంలో జరిగింది. ఇలా మనం పాయింట్స్ ని అన్ని గ్యాదర్ చేసుకోవాలి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి, ఏమైనా స్పెషల్ థింగ్ ఉందా అంటే 2006-07లో ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే 2006-07లో 2006-07లో మొదటి టైటిల్ ని గెలుచుకున్న తర్వాత అంటే 2006-07 సంవత్సరంలో తమిళనాడు మొదటి టైటిల్ గెలుచుకుందనమాట. 2006-07లో ఎవరు, తమిళనాడు మొదటి టైటిల్ అది. అలా గెలుచుకున్న తర్వాత ఇది తమిళనాడు యొక్క రెండవ టైటిల్. తమిళనాడుకి ఇది రెండవ టైటిల్, సెకండ్ టైటిల్ అనమాట.
అది ఫస్ట్ది 2006-7లో, ఇప్పుడు మళ్ళీ గెలవడం ఇదేనమాట తమిళనాడు. అది స్పెషాలిటీ. సెకండ్ వన్ అది. ఎన్నోవది అని కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. తర్వాత ముస్తాక్ అలీ ఈ ట్రోఫీ ఏదైతే ఉందో ఈ విజయం తమిళనాడుది రెండో విజయం అని చెప్పుకున్నాం. గతంలో 2 సార్లు అంటే 2011-12లో, 2013-14 సంవత్సరాల్లో ఈ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారంటే బరోడా గెలుచుకుంది. ఏ సంవత్సరాల్లో బరోడా గెలుచుకుంది? 2011-12లో, 2013-14లో. ఈ 2 సంవత్సరాల్లో బరోడా ఈ టైటిల్ని గెలుచుకుందనమాట. అది పాయింట్. సో ఇలా కనుక మనం చూస్తే ఇక్కడ క్వశ్చన్ మిస్ అవ్వదు. ఇది దేనికి సంబంధించిన అంశం అని అంటే ఇది మనం చూస్తే క్రీడలకు సంబంధించిన అంశంగా చెప్పుకుంటాం. క్రీడలు అంతే కదా, క్రీడలకు సంబంధించిన అంశం. నెక్స్ట్ మనకి వెళ్దాం. భారతీయ అమెరికన్ భావ్యాలాల్ నాసా యొక్క యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా నియమితులైంది. యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్. ఓకేనా? దేనికి? నాసాకి. నాసా అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? నాసా ఎక్కడుంది అంటే మనకి వాషింగ్టన్ డీసీలో ఉంది. వాషింగ్టన్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కొలంబియా అంటాం కదా, అక్కడ ఉంది. తర్వాత ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1958లో స్టార్ట్ అయింది నాసా. మరి ఇక్కడ భారత్ ఈవిడ స్పెషాలిటీ ఏంటి? ఎందుకు ఇంత ప్రాముఖ్యత చూరగొన్నది ఈ పర్టికులర్ అంశం అంటే, ఈ పర్టికులర్ అంశానికి అంటే ఈ పర్టికులర్ ఏరియాకి ఒక భారత మహిళ అవడం ఇదే మొదటిసారి. భారత మహిళ చీఫ్ గా ఎన్నికవడం ఇదే మొదటిసారి. ఆమె ఈ ఏజెన్సీ కోసం బెడెన్ ఉన్నారు కదా, జాయ్ బెడెన్, ప్రెసిడెన్షియల్ ట్రాన్సిషన్ ఏజెన్సీ ఆ సమీక్ష బృందంలో ఈవిడ సభ్యురాలుగా పనిచేయడం వల్ల మరియు అధ్యక్షుడు జో బైడెన్ ఎవరైతే ఉన్నారో ఆయన పరిపాలనలో ఏజెన్సీ పరివర్తనను అంటే దీనికి రిలేటెడ్గా నాసాకి రిలేటెడ్గా ఆ చేంజ్ కోసమని అంటే దాన్ని ఏవైతే దానికి రిలేటెడ్గా ఉన్న సూపర్విజన్ అయితే ఉందో అంటే దాన్ని చెక్ చేసే పరిస్థితి ఏదైతే ఉందో దానికి హెడ్గా పనిచేశారు ఈవిడ. అందుకనే ఏం చేశారు అంటే ఈవిడ్ని, సో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆవిడ కాబట్టి యాక్టింగ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా ఈవిడ్ని నియమించడం జరిగింది అనమాట నాసాకి. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ అంశాన్ని మనం నియామకం కింద తీసుకోవాలి. ఇక్కడ మనకి పాయింట్ ఏంటి అంటే స్త్రీ సాధికారత గురించి కన్ఫామ్ గా క్వశ్చన్ ఉంటుంది అనమాట. స్త్రీ సాధికారత అంటే విమెన్ ఎంపవర్మెంట్ గురించి క్వశ్చన్ ఎందుకు అడుగుతాడు అని అంటే, ఇలా ఏదైనా విమెన్ ఒక పర్టికులర్ పొజిషన్ కి, స్పెషల్ పొజిషన్ కి ఇండియాలో ఉన్న అయితే వరల్డ్ వైడ్ ఆక్యుపై చేస్తున్న క్వశ్చన్ కన్ఫామ్ గా అడుగుతాడు నియామకాలు. కాబట్టి మనం దాని మీద ఫోకస్ చేయాలి. దట్ ఇస్ వన్. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పాయింట్ కి వెళ్దాం. ఇక్కడ చూడండి ఒకసారి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. భారతదేశం యొక్క మొట్టమొదటి చిత్తడి నేలల సంరక్షణ కేంద్రం. చిత్తడి నేలలు అంటే ఏంటి అంటే వెట్ ల్యాండ్స్ అంట. ఈ చిత్తడి నేలకి ప్రాముఖ్యత ఏంటి అని అంటే, చిత్తడి నేలలు ఈ వెట్ ల్యాండ్ డేని మనం February 2nd జరుపుకుంటాం అనమాట. వెట్ ల్యాండ్ డేని మనం February 2nd జరుపుకుంటాం. ఇప్పుడు చూడండి February 2nd వెట్ ల్యాండ్స్ డే జరుపుకుంటాం. ఇక్కడ చూడండి ఈ వెట్ ల్యాండ్స్ ఏంటి అని అంటే చిత్తడి నేలలు ప్రపంచంలోని చాలా వన్యప్రాణులకి ఆవాసంగా ఉంటాయి. అంటే డ్వెల్లింగ్ ప్లేస్ అనమాట. అంటే అవి వేరే వేరే దేశాల నుంచి కూడా ఈ చిత్తడి నేలలు వాటర్ కోసం ఈ ప్లేసెస్కి వస్తూ ఉంటాయి. మరి ఇండియాలో వాటిని పరిరక్షించడానికి, వాటిని సంరక్షించడానికి, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఒక సెంటర్ కావాలి. కాబట్టి ఆ సెంటర్ని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అంటే చెన్నైలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇండియాలో మొదటిది, ఇండియాలో ఫస్ట్ది కాబట్టి ఖచ్చితంగా వాటి మీద క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో ప్రపంచ తడి భూములు అంటాం, లేదా చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడు అంటే February 2వ తారీఖు. భారతదేశం తన మొట్టమొదటి ఈ సంస్థ ఏదైతే ఉందో చిత్తడి నేలల సంరక్షణ సంస్థను చెన్నైలో స్టార్ట్ చేసింది. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఇది దేశంలో 4.6% ఆక్రమించిన చిత్తడి నేలలను పరిరక్షించడానికి, తర్వాత వివిధ వాటాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాన్ని గైడెన్స్ ఇవ్వడానికి ఈ పర్టికులర్ కేంద్రం ఉపయోగపడుతుంది. సో ఎంత శాతం చిత్తడి నేలలు ఉన్నాయి భారతదేశంలో అని అడిగితే మనకి 4.6% ఉన్నాయి. 4.6% మొత్తం భౌగోళికంగా ఉన్న ఏదైతే ప్రాంతం ఉందో దానిలో 4.6% చిత్తడి నేలలు ఆక్రమించున్నాయి. ఇప్పుడు రామ్సర్ సైట్స్ అనే పాయింట్ కూడా అంటాం. రామ్సర్ సైట్స్ కింద వీటిని రికగ్నైజ్ చేసింది. ఇండియాలో మనకి ఇలాంటి చిత్తడి నేలని రామ్సర్ సైట్స్ గా రికగ్నైజ్ చేసింది ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు 43 ఉన్నాయి. భారతదేశంలో రామ్సర్ సైట్స్ ఇప్పుడు 43 ఉన్నాయి. ఇదేంటి అని అంటే రామ్సర్ కన్వెన్షన్ ఏదైతే ఉందో అంటే ఆ పర్టికులర్ మీటింగ్ లో ఏవేవైతే పాలసీస్ ని ఫాలో అప్ చేస్తున్న థింగ్స్ ఉన్నాయో వాటికి అనుగుణంగా ఏవైతే చిత్తడి నేలలు ఉన్నాయో వాటిని ఇండియాలో 43గా గుర్తించారు.
ఈ రామ్సర్ అనేది ఏంటి అని అంటే ఇరాన్ లో ఒక ఏరియా అన్నమాట. అక్కడ మీటింగ్ జరిగింది కాబట్టి దాన్ని రామ్సర్ కన్వెన్షన్ అంటారు. పాయింట్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఇన్ని ఉన్నాయి. సో వీటిని ఫోకస్ చేయండి. కన్ఫామ్ గా చెన్నై గురించి అడుగుతాడు. ఎక్కడ స్టార్ట్ చేశారో అని అడుగుతాడు. కన్ఫామ్ క్వశ్చన్ దట్ ఈస్ అట్ చెన్నై అన్నమాట. నెక్స్ట్ మనకి వెళ్దాం. యా, ఇది మనకి పుస్తకాలు కూడా ఉంటాయి. బుక్స్ అండ్ ఆథర్స్ ఉంటాయి కదా, పుస్తకాలు రచయితలు అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. పుస్తకాలు రచయితలు మనం రీసెంట్ బుక్స్ ని అడుగుతున్నాడు చాలా వరకు. పుస్తకాలు రచయిత అంటాం. పుస్తకాలు రచయితలు ఈ పర్టికులర్ ఏరియా మనం చూస్తే కనుక ఒకసారి ఇక్కడ చూడండి, చాలా ఫేమస్ కదా దలైలామా, టిబెటన్ ఈయనకి భారతదేశం కూడా ఈయన్ని చైనా వాళ్ళు దాన్ని ఆ టిబెట్ లో ఉండకుండా చేసినప్పుడు ఈయనకి ఆశ్రయం కూడా ఇచ్చింది భారత్. సో స్పెషల్ పర్సన్, ఇండియాకి వెరీ స్పెషల్ పర్సన్. ఈయన కొత్తగా ఒక బుక్ రాశారు, ది లిటిల్ బుక్ ఆఫ్ మిస్టిసిజం. ద లిటిల్ బుక్ ఆఫ్ మిస్టిసిజం. మిస్టిసిజం అంటే ప్రోత్సాహం అని. సో ఇక్కడ ద లిటిల్ బుక్ ఆఫ్ మిస్టిసిజం, లిటిల్ బుక్ ఆఫ్ మిస్టిసిజం, MYSTICISM, మిస్టిసిజం. సో ఇది ఈయన రాసిన బుక్ అన్నమాట. దీని ప్రాముఖ్యత ఏంటి అని అంటే, ఈ దలైలామా ఏవైతే ఈయన ఆధ్యాత్మిక గురువు మనకు తెలిసిందే. ప్రపంచంలో ఇప్పుడు భయాందోళనకు గురైన కొత్త వాస్తవికత పాయింట్లు ఏవైతే వాస్తవంగా ఏం జరిగింది అనేది దాన్ని చెప్తూ ఉగ్రవాదం గురించి, తర్వాత ధృవత్వం గురించి అంటే ధృవణత గురించి, వాతావరణ మార్పుల గురించి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, దాంతోపాటు ఈ కొత్త బుక్ లో తన అభిప్రాయాలను కూడా అంటే తన అభిప్రాయాలు వీటి గురించి ఉన్న వాటిని పొందుపరిచారనమాట. దీనిలో ఏంటంటే స్పెషాలిటీ ఏంటి అంటే 130 కోట్స్ ఉంటాయి కదా, కోట్ QUOTE క్యూట్ అంటాం కదా, అంటే కొన్ని స్పెషల్ పాయింట్స్ అంటే ఈయన జీవితంలో అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ని కోట్స్ గా వీటిలో రూపొందించడం జరిగింది అనమాట. సో ఈ బుక్ ని ద లిటిల్ బుక్ ఆఫ్ మిస్టిసిజం అనే దాన్ని రేణుకా సింగ్ చేత సవరించబడి దాన్ని అడ్జస్ట్ చేయబడి రేణుకా సింగ్ అనే ఆవిడ ఈ పుస్తకాన్ని అడ్జస్ట్ చేసి దాన్ని మార్కెట్ లో రిలీజ్ చేయడం జరిగింది అనమాట. పాయింట్ ఎవరు రాశారు అని అడుగుతాడు. ఏ పర్సన్ కి రిలేటెడ్ గా ఈ బుక్ ఉన్నది అని అడుగుతాడు. దలైలామా టిబెట్ మత గురువు అనమాట, ఇలా ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకుంటాం. దట్ ఇస్ ద పాయింట్. తర్వాత నెక్స్ట్ వద్దాం. UEIU యొక్క ప్రజాస్వామ్య సూచికలో భారతదేశం 2 స్థానాలను 53వ స్థానానికి పడిపోయింది. 2 స్థానాలను దిగి 53వ స్థానానికి పడిపోయింది. దీన్ని ప్రజాస్వామ్య సూచిక అంటాం, డెమోక్రటిక్ ఇండెక్స్ అంటారు. ప్రపంచ ర్యాంకింగ్ లో భారత్ 2 స్థానాలను పడిపోయి 53వ స్థానానికి వచ్చింది. ద ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ అక్కడ EIU ఉంది కదా, ద ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ అంట. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అంట, యూనిట్ EIU. దీని ప్రకారం అంటే ప్రచురించింది ఇది అనమాట. దీని ప్రకారం ఏంటి అని అంటే, ప్రజాస్వామ్య వెనుకబాటు మరియు పౌర స్వేచ్ఛపై అణచివేతలు వీటిని ఉద్దేశించి ఏం చేస్తారంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ర్యాంక్ ఇస్తారు. ప్రజాస్వామ్యం ఎంత స్ట్రాంగ్ గా ఉంది, డెమోక్రసీ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, తర్వాత పబ్లిక్ మీద గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా ఎవరైనా మాట్లాడినప్పుడు వాళ్ళని అణచివేయడానికి చూసారా, లేదా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారా, స్వాతంత్రం ఇచ్చారా మాట్లాడడానికి, వాటిని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ సూచి ఇవ్వడం జరుగుతుంది. దానిలో ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ర్యాంక్ లో మనం 53 పొజిషన్ కి 53rd పొజిషన్కి వచ్చాం. 2 పొజిషన్లు డ్రాప్ అయ్యి మొత్తం దీనిలో 167 దేశాల సూచి అనమాట. 167 దేశాల సూచి ఇస్తారు. 167 దేశాలు పాల్గొంటాయి. భారతదేశం యొక్క మొత్తం స్కోర్ ఎంత అంటే 2019లో 6.9 ఉండేది. ఇప్పుడు 6.9 నుంచి 6.61 స్కోర్ కి పడిపోయింది అనమాట. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత ప్రజాస్వామ్య స్థితి యొక్క ఆ పర్టికులర్ స్నాప్ షాట్ ఏదైతే ఉందో, అంటే అట్లా జస్ట్ ఏదైతే అలా వెళ్ళినట్లుగా అంటే దాన్ని కన్సిడర్ చేస్తూ ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత ప్రజాస్వామ్య పరిస్థితిని ప్రతిబింబించే విధంగా ఉంటుందన్నమాట ఈ సూచి. అది పాయింట్ మనం క్యాచ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఇంకేమన్నా మనం ఎడిషనల్ పాయింట్స్ చూడాల్సి ఉన్నాయా ఇక్కడ అంటే ఉన్నాయని చెప్పుకోవాలి. ఏంటి అంటే, సో ప్రజాస్వామ్య పరిస్థితి ఈ 167 దేశాల్లో చెక్ చేస్తారు. అనారోగ్యం మరియు ఆరోగ్యంలో ప్రజాస్వామ్యం ఎంత ఆరోగ్యంగా ఉంది, అనారోగ్యంగా ఉందా,
అనే నివేదికలో నార్వే అగ్రస్థానంలో ఉంది. ఈ పర్టికులర్ లిస్టులో నార్వే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకు స్ట్రాంగ్గా ఉంది అని అంటే ప్రజాస్వామ్య విలువలు ఉండడం, పబ్లిక్ని అణచివేసే పరిస్థితి లేకపోవడం, వీటి వల్ల ఏంటి అంటే స్ట్రాంగ్గా ఉంది. దీని తర్వాత ఐస్లాండ్, స్వీడన్, న్యూజిలాండ్ మరియు కెనడా మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. ఇక్కడ నేను స్థానాలు రాస్తాను. ఏ పార్ట్ అంటే ఫస్ట్ పొజిషన్ ఎవరు అంటే ఫస్ట్ పొజిషన్ వచ్చేటప్పటికి మనకి నార్వే అని చెప్తున్నాం. మొదటి పొజిషన్ నార్వే, ఫస్ట్ పొజిషన్ నార్వే. సెకండ్ పొజిషన్ వచ్చేటప్పటికి ఐస్లాండ్ అంటాం కదా. థర్డ్ పొజిషన్ వచ్చేటప్పటికి స్వీడన్. ఫోర్త్ పొజిషన్ వచ్చేటప్పటికి న్యూజిలాండ్ మరియు ఫిఫ్త్ పొజిషన్కి వచ్చేటప్పటికి కెనడా అంట. ఇవి అనమాట. సో ఇవి పొజిషన్స్. దీనిలో మన భారతదేశ పరిస్థితి ఏంటి అంటే 53rd పొజిషన్. సో ఇది మనం జనరల్గా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యే పరిస్థితి. దీని మీద కనుక ప్రాక్టీస్ చేశారు అని అంటే జనరల్గా డైలీ కరెంట్ అఫైర్స్ కనుక ఒకసారి మనం ఫోకస్ చేస్తే వాటిలో పాయింట్స్ని కనుక నోట్ చేసి పెట్టుకుంటే కనుక ఎగ్జామినేషన్ లాస్ట్ మూమెంట్లో ఉండే టెన్షన్స్ లేకుండా ఉంటాయి. ఈజీగా మనం పాయింట్స్ని అట్ ఎ గ్లాన్స్ కనుక చూసుకుంటూ వెళ్ళాము అని అంటే ఎన్ని పాయింట్స్ అయినా గుర్తుంటాయి. అంతేకాకుండా దీంట్లో ఏంటి అని అంటే కరెంట్ అఫైర్స్తో పాటు వాటికి రిలేటెడ్ కాన్సెప్ట్ జనరల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫోకస్ చేయడం ద్వారా ఇక్కడ క్వశ్చన్ మిస్ అవ్వకుండా స్ట్రాంగ్గా స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది. సో దెన్ వి విల్ మీట్ ఇన్ ద సెషన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.